జిల్లా వేంపల్లిలో మక్కా మసీదు ఆదాయంపై ఎలాంటి అవకతవకలు జరగలేదని మసీదు కమిటీ పెద్దలు స్పష్టం చేశారు. ముస్లిం మైనారిటీల ఆమోదంతోనే ఉర్దూ కళాశాలకు స్థలం కేటాయించినట్లు తెలిపారు. మిగిలిన భూమి తాత్కాలిక కమిటీ చైర్మన్ పేరు మీద నమోదైనా అది పదవి మారినప్పుడు తదుపరి బాధ్యతదారుని పేరుకు మారుతుందని పేర్కొన్నారు. మసీదు నిర్మాణానికి సుమారు 6 కోట్ల రూపాయలు ఖర్చు అయ్యాయని, వచ్చిన ఆదాయంతోనే అభివృద్ధి పనులు చేపట్టినట్లు వివరించారు. కమిటీలో ఉన్న ఎవరూ దేవుడి సొమ్మును దుర్వినియోగం చేసే స్థితిలో లేరని, కొంతమంది దురుద్దేశంతో తప్పుడు ప్రచారం చేస్తూ ప్రజల్లో అపోహలు కలిగిస్తున్నారని మండిపడ్డారు. భూమి 1 సెంట్ గానీ లేదు అక్కడ. మేము రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులమి కానీ కాదు. ఈ ఉత్త ఆరోపణలు చేస్తున్నారు. రెండోది వచ్చి దీంట్లో అవినీతి అయింది అంటారు. దీంట్లో అవినీతి అయింది. ఇది రోడ్డు ఎంకరేజ్మెంట్లో అమౌంట్ వచ్చింది ప్రభుత్వం నుంచి 3,72,87,020 రూపాయలు అమౌంట్ వచ్చింది. దీనికి గాను 554 యూనిట్లు రూములు వచ్చాయి. ఒక యూనిట్కి వచ్చేసి 1,05,000తో మేస్త్రికి ఒప్పచెప్పాము, కాంట్రాక్ట్ ఇచ్చాము. పూర్తిగా అయిపోయాలకు 1,30,00,000 మేస్త్రికి మేము బాకీ పడినాము. ఆ బాకీ కోసము చేతి బదులు వచ్చేసి ఒక 40 లక్షల రూపాయలు తీసుకున్నాము. చేతి బదులు ఎవరి దగ్గర తెలిసిన వాళ్ళ దగ్గర 40 లక్షల రూపాయలు మేము తీసుకొని మేస్త్రికి వచ్చిన అడ్మాసు, రూములకు గాను పైన వచ్చిన అడ్మాసులు ఈ 40 లక్షలు జత చేసి ఒక 70 లక్షలు మేస్త్రికి గాను జమ ఇచ్చి 50 లక్షలు మాత్రము అతనికి మేము బాకీ పడినామని చెప్తున్నామే కానీ మసీదు బాకీ పడిందని ఎవరికి మేము చెప్పము కూడా. ఉండేది ఉన్నట్టుగా చెప్తా ఉన్నాము. ఇప్పుడు ఉండే ఈ కమిటీ వాళ్ళు ఒకరి మీద ఆధారపడే వాళ్ళు లేరు. మసీదు సొమ్ము తీసుకొని పెట్టుబడి వాడుకునే వాళ్ళు లేము. ఇంకా మనం కావాలంటే అవతలకు సహకరించేదానికి ఇచ్చేదానికి డబ్బులు మన దగ్గర దేవుని దయ వల్ల దేవుడు ఇచ్చాడే కానీ ఇంకొకరి కోసం చేయి చాచాల్సిన అవసరం మనకు లేదు. దేవస్థానం డబ్బులు వాడుకునే దానికి కూడా మనకు అవసరం లేదు. దేవుని దయ వల్ల దేవునికి ఇంకా అవసరం వస్తే మేమే చేతి నుంచి వేసేదానికి మేము సిద్ధంగా ఉన్నాము.